బలం ఇస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం మాట్లాడతారు అంటే ఏం జరుగుతున్నది. ఇది ఇట్లా ఉంటే ఇక రాజాసింగ్ బండి సంజయ్కి మిత్రుడు, బండి సంజయ్కి సంబంధించిన మంచి దోస్తు, బండి సంజయ్ వర్గం అని చెప్పేసి రాజాసింగ్ మీద ఒక ముద్ర ఉంటుంది. ఎందుకంటే ఆయన బీజేపీ వాళ్ళు, బీజేపీ ఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళనే రాజాసింగ్ బాగా అభిమానిస్తాడు. అయితే అటు మా పార్టీలో దయ్యాలు ఉన్నాయి, నా మీద కావాలని కుట్ర చేస్తున్నారు, బీఆర్ఎస్ తీసుకుపోయి బీజేపీలో కలపబోతూ ఉన్నారు అని చెప్పేసి కవిత కామెంట్లు చేస్తుంటే నా మీద వారు మొదలుపెట్టిర్రు, కరీంనగర్ నుంచి మొదలైంది, బండి సంజయ్ నన్ను టార్గెట్ చేసిందని చెప్పేసి రాజాసింగ్ సంచలన కామెంట్ చేసిండు. ఒకసారి చూద్దాం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సొంత పార్టీ నేతలను ఉద్దేశించి రాజాసింగ్ శుక్రవారం మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్లో తన అభిప్రాయం చెప్పినందుకు కరీంనగర్ నుంచి తన మీద యుద్ధం స్టార్ట్ అయిందని పరోక్షంగా బండి సంజయ్ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. గతంలో కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య బండి సంజయ్ సహయోగ్యం కుదిర్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్గా బండి సంజయ్నే టార్గెట్ చేస్తూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం బీజేపీలో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం హైదరాబాద్లో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఇట్లా పెడితే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అంటూ కవిత చెప్పిన మాటలు నిజమేనన్నారు రాజాసింగ్. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ వాళ్ళు ఎప్పుడో బీఆర్ఎస్తో కలిసిపోయేవారు, ప్రతి ఎన్నికల్లో బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారు, అందుకే పార్టీ నష్టపోయిందని చెప్పేసి రాజాసింగ్ సంచలన కామెంట్ చేసిండు. బీజేపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ తెలంగాణ బీజేపీ నేతల తీరు మారడం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ నేతలే పట్టించుకోని పరిస్థితి. పార్టీకి నష్టం కలిగించేలా నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్వీఎస్ ప్రభాకర్ కూడా జూన్ 2న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతుందంటూ సంచలన కామెంట్ చేశాడు. దుబ్బాక రఘునందన్ కూడా జూన్ 2న ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతల కామెంట్స్ సొంత పార్టీకి నష్టం చేస్తే అని చెప్పేసి రాజాసింగ్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బీఆర్ఎస్ గురించి మీరేం మాట్లాడొద్దు, కవిత ఇష్యూ గురించి మీరేం మాట్లాడొద్దు, ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ లుకలుకలన్నీ బయట పడితే వాళ్ళే కామెంట్లు చేసుకుంటారు, మీరు సైలెంట్గా గమనిస్తూ ఉండండి, ఆ పార్టీలో జరిగే పరిణామాలను బీజేపీకి నిర్మాణానికి, పార్టీ విస్తరణకు, పార్టీ బలోపేతానికి ఎట్లా ఉపయోగించుకోవాలని ఆలోచించాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం క్లియర్గా రాష్ట్ర నాయకత్వానికి ఒక సూచన చేసింది. అయితే బీజేపీ పార్టీ వాళ్ళు మాత్రం అటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఎన్వీఎస్ ప్రభాకర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేంద్రం అధిష్టానం ఇచ్చిన నిబంధనలు, సూచనలు ఏమాత్రం పట్టించుకుంటలేదు. ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ కలుస్తాను ఒకళ్ళు అంటే 2 తారీఖు నాడు కవిత కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు, వీటి మీద ఇది తీసుకోవాలి. ఉన్నట్టు మాట్లాడినందుకే నా మీద బండి సంజయ్ వారు ప్రకటించిండు, దాడి చేసే ఇది చేస్తూ ఉన్నాడు, నన్ను తగ్గించేలాగా చేస్తూ ఉన్నాడు, ఒక కరీంనగర్ నుంచి ఈ వారు మొదలైందని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడిండు. ఇక మరి దీనికి సంబంధించి బండి సంజయ్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి.